అలానే స్వామి మనం చూస్తే వాయనాలు కూడా ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత మన ఇంటికి వచ్చేటువంటి ముత్తైదువులకు ఇస్తూ ఉంటారు. మరి ఈ వాయనాల వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏంటండి? వాయనం అనేటువంటిది ఇచ్చేటప్పుడమ్మా ముఖ్యంగా ఈ వాయన పద్ధతిలో సుమంగళి వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ, అలాగే శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు కనీసం రవికబట్ట అయినా అనగా జాకెట్ పీస్ అయినా పెట్టవచ్చు. ఈ చేసేటువంటి సందర్భంలో వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనానికి తీసుకునే వ్యక్తులు ఎవరైతే మహిళలు వస్తారోనమ్మ ముత్తైదులు, వాళ్ళని దేవతా స్వరూపంగా భావన చేయాలి, లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి. ఒక దేవతే, ఒక గొప్ప వ్యక్తి మన ఇంటికి వస్తే ఎంత ఆనందంగా, పారవశ్యంతో, అభిమానంతో మనం మర్యాదగా చేస్తామో ఆ విధంగా అమ్మవారిని పిలిపించి, ఆ విధంగా అమ్మవారి రూపంలో ఆ ముత్తైదుని కనుక మనం పిలిపించుకొని ఆమెకి అమ్మవారికి ఉపచారం చేస్తున్నట్టుగానే భావన. చక్కగా కాళ్ళకి పారాణి రాయాలి ఫస్ట్, ఇచ్చిన తర్వాత గంధము రాయాలి, అలాగే పసుపు, మంగళికి సుమంగళిగా ఉన్నందుకు పుస్తల తాడుకు పసుపును అద్దాలి, అలాగే చక్కగా బొట్టు పెట్టాలి. ఆ విధంగా చేసిన తర్వాత అమ్మవారికి హారతి ఇస్తున్నట్టుగానే వారికి హారతులు ఇవ్వాలి. ఆ యొక్క పాదాల దగ్గర అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగానే ఆ ముత్తైదులకు కూడా పాదాల దగ్గర పుష్పాలతో పూజ చేయాలి అమ్మవారి భావన చేసుకుని. ఇక చేసేటప్పుడు, ఇక వాయనం ఇచ్చేటప్పుడు ఆ యొక్క ముత్తైదువు తూర్పు ముఖంగా కూర్చోవాలి. వాయనమిచ్చే వ్యక్తి, ఆ పూజ చేసుకున్న అమ్మాయి ఎవరైతే ఉంటుందో ఆమె ఉత్తరం వైపు ఫేస్ పెట్టాలి. అంటే ఇప్పుడు మనం కూర్చున్నది తూర్పు అయితే ఆ వ్యక్తికి కుడి వైపున ఉండేది ఉత్తరం వైపు అవుతుంది. కాబట్టి ఉత్తరం ఫేసు పూజ చేసేవాళ్ళు, వాయనం తీసుకునే వాళ్ళు తూర్పు వైపున ఫేస్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ యొక్క వాయనానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఒక చాటలో పెట్టాలి. ఆ చాటను డైరెక్ట్గా లేదా కనీసం ఇత్తడి ప్లేట్లోనైనా రాగి ప్లేట్లోనైనా పెట్టాలి. ఇనుప ప్లేట్లు, స్టీల్ పాత్రలు వాడకూడదు పూజా స్థలంలో. ఎందుకంటే కలియుగంలో ఈ యొక్క ఇనుము అనేటువంటిది శనికి సంబంధించింది కాబట్టి దేవతా పూజ శక్తులలో ఇనుము గ్రహించదు, అబ్జర్వ్ చేసుకోదు, శక్తిని గ్రహించదు. కాబట్టి ఇత్తడి, వెండి, రాగి ఈ వస్తువులు వాడవచ్చు. లేదా మనకు చాటలు చెప్పబడి ఉన్నాయి, చాటలు తీసుకోవచ్చు. ఆ చాటలు తీసుకున్న తర్వాత కూడా ఆ చక్కగా ఆ చాటల్ని నీళ్లతో కడిగి దానికి కూడా పసుపు రాసి అప్పుడు అందులో ఒక తెల్లటి బట్ట పెట్టి ఆ బట్టలో ఈ యొక్క ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ వేసి అప్పుడు తన చీర కుంగుతో ఆ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క చాటని పూర్తిగా కప్పి అప్పుడు ఇస్తినమ్మ వాయనం అని ఆమె అనాలి. పుచ్చుకుంటినమ్మ వాయనం అనేటువంటి ఆవిడ తీసుకునే ముత్తైదో చెప్పాలి. ఆ విధంగా 3 సార్లు అనాలి. అన్న తర్వాత తీసుకున్నది ఎవరమ్మా అని మళ్ళీ ఇచ్చేయమ్మ అడగాలి. నేనమ్మా నీ దేవత వరలక్ష్మిని అని ఈ అమ్మాయి, తీసుకునే అమ్మాయి చెప్పాలి. ఆ విధంగా 3 సార్లు అనాలి. తర్వాత కోరితినమ్మ వరం అని ఆ ఇచ్చే ఆవిడ అడగాలి, వాయనం ఇచ్చే ఆవిడ. ఇస్తినమ్మ వరం అని చెప్పి ఆవిడ ముత్తైదు తీసుకునే ముత్తైదుతో 3 సార్లు, ఆ విధంగా మళ్ళీ 3 సార్లు ఇలా తీసుకోవాలమ్మా. తీసుకున్న తర్వాత ఆశీర్వచనం తీసుకోవాలి ఆ ముత్తైదుకి. ఆశీర్వచనం తీసుకునే సందర్భంలో చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఎదుటి వాళ్ళ పాదాలు నమస్కారం చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా పెట్టి ఇలా నమస్కారం చేసుకుంటారు. చాలా తప్పు. ఎందుకనంటే ఇలా నమస్కారం చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మన కుడి చేయి వాళ్ళ ఎడమ పాదానికి, మన ఎడమ చేయి వాళ్ళ కుడి పాదానికి తగులుతుంది. తద్వారా ఏమవుతుంది, వాళ్ళలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా మనలోకి వచ్చేసేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆశీర్వచనం తీసుకునేటప్పుడు ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే సినిమాల్లోనో సీరియల్లోనో చెప్పినప్పుడు ఆ విధంగా నమస్కారం చేసినప్పుడు వాళ్ళని ఇలా నమస్కారం చేసుకుంటారు. దానివల్ల ఉపయోగం లేదు. అదే నిజం అనుకొని అందరూ కూడా పాటిస్తున్నారు. కానీ అప్పుడు ఎలా చేయాలంటే మన ఎడమ చెయ్యి వాళ్ళ ఎడమ పాదాన్ని తాకాలి, మన కుడి చెయ్యి వాళ్ళ కుడి పాదాన్ని తాకి ఇలా నమస్కారం చేసుకోవాలి. ఇక వాయనం ఇచ్చేటప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే ఎలా పడితే అలా వాయనం ఇచ్చేస్తుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తమలపాకుల్లో మనం పండ్లు ఇవన్నీ వాయనం పెట్టి ఇస్తుంటాం కదమ్మా. తమలపాకుల్లో తొడిమలు అనేటువంటివి మన వైపున ఉండాలి. ఈనెలు అంటే ఆకరణ ఉండేటువంటిది ఎదుటి వాళ్ళ వైపు ఉండాలి. అలాగే అరటిపండ్లు పెట్టేటప్పుడు కూడా ఆ అరటిపండ్లు మన వైపున ఉండాలి. అంటే ఏంటి, ఆ తొడిమ ఉంటుంది కదమ్మా, ఆ తొడిమ, అరటిపండు తొడిమ మన వైపు ఉండాలి. ఏ పుష్పంకైనా అలాగే ఏ ఫలము పెట్టినా తొడిమ మన వైపు ఉండాలి, ఆ చివర వారి వైపు ఉండాలి. ఆ విధంగా పెట్టి కనుక ఇస్తే సత్ఫలితంగా సశాస్త్రీయంగా చేసుకున్న విధానం అవుతుందమ్మా. అలానే